యూడైస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ టీచర్ మాడ్యూల్ డేటాను అప్డేట్ చేయడం కోసం ముందుగా యూడైస్ ప్లస్ సైట్ని ఓపెన్ చేద్దాం. రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఉంది కదా, అక్కడ టీచర్స్ మాడ్యూల్ దగ్గర లాగిన్ క్లిక్ చేసినట్లయితే మన స్కూల్ యూడైస్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్తో లాగిన్ అయినట్లయితే యూడైస్ ప్లస్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ DCF టు ఫిల్ ద డేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ టీచర్ మోడల్ డేటాను అప్డేట్ చేసాం కాబట్టి ఇప్పుడు జస్ట్ దాన్ని వెరిఫై చేసుకొని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ ప్రజెంట్, అక్కడ టోటల్ మన స్కూల్లో వర్క్ చేసేటువంటి టీచర్స్ ఎంతమంది ఉన్నారో అక్కడ ఆ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ పేర్లన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా టీచర్స్ డేటా మొత్తం ఓపెన్ అవుతుంది. ప్రతి టీచర్ వివరాలకు ఎదురుగా ఇలా జనరల్ ప్రొఫైల్, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇలా ఈ మూడుని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేస్తున్నాం కాబట్టి దాని లాస్ట్ మోడిఫై డేట్ ఒకసారి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఒక డేటా ఫామ్ ఓపెన్ అవుతుంది. నేమ్ ఆఫ్ ది టీచర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనల్ టీచర్ కోడ్, అది ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టీచర్ కోడ్ ఆఫ్ స్టేట్, మన ట్రెజరీ ఐడి, హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఏదైతే చేసుంటామో, బీఎడ్ అయితే బీఎడ్ లేదా ఎంఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఇలాంటివి క్లిక్ చేస్తాం. హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మన జాబ్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తాం. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ నెంబర్ ఆఫ్ టీచర్ ఆల్రెడీ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటాం. నేమ్ హ్యాస్ ఫర్ ఆధార్, ఆధార్లో ఉన్నటువంటి నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేనట్లయితే ఎంఏఎస్ గారు దీన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఆర్ స్టడీడ్. మ్యాథమెటిక్స్, ఎప్పటి వరకు మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చదివాము దాన్ని ఒకసారి క్లిక్ చేస్తాం. సైన్స్, ఎప్పటి వరకు చదివామో దాన్ని క్లిక్ చేస్తాం. సోషల్ స్టడీస్, ఎప్పటి వరకు చదివినట్లయితే దాన్ని ఒకసారి క్లిక్ చేస్తాం. ఇంగ్లీష్, మిగతా అన్ని సబ్జెక్ట్. టైప్స్ ఆఫ్ డిజబిలిటీ, మనకి ఏమైనా డిజబిలిటీ ఉంటే దాన్ని ఒకసారి క్లిక్ చేస్తాం, లేదంటే నాట్ అప్లికబుల్ పెడతాం. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్, ఫస్ట్ ఈ సర్వీస్లో మనం జాయిన్ అయినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ని క్లిక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి అప్డేట్ని ఇవ్వండి. నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రొఫైల్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రొఫైల్. నేచర్ ఆఫ్ ది అపాయింట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, కాంట్రాక్టర్ బేస్డ్, ఎంటీఎస్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ టీచర్, ప్రైమరీ టీచరా, స్కూల్ అసిస్టెంటా ఇది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్, జాయినింగ్ డేట్. డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ స్కూల్, ప్రస్తుతం మనం పనిచేస్తున్న స్కూల్ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్. క్లాసెస్ స్టార్ట్, ప్రైమరీ టీచర్ అయితే ప్రైమరీ టీచర్ అని క్లిక్ చేస్తాము. అపాయింట్ ఫర్ లెవెల్, ఆల్ సబ్జెక్ట్ అని క్లిక్ చేస్తాము. ప్రైమరీ టీచర్ అయితే అపాయింట్ ఫర్ సబ్జెక్ట్, ఇక్కడ కూడా ఆల్ సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ థర్డ్ వన్, మెయిన్ సబ్జెక్ట్ థర్డ్ వన్ ఉంది.
మెయిన్ సబ్జెక్ట్కి ఆల్ అని క్లిక్ చేస్తాము. అలాగే టూకి ఏదో ఒక సబ్జెక్ట్ని క్లిక్ చేయడం జరుగుతుంది. వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డెప్యుటేషన్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ ద అదర్ స్కూల్. మన స్కూల్ నుంచి మనం వేరే స్కూల్కి డెప్యుటేషన్ మీద పనిచేసినట్లయితే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేస్తాం. వెదర్ ద టీచర్ ఈజ్ టీచింగ్ అట్ అదర్ స్కూల్ యాజ్ ఎ గెస్ట్ ఆర్ కాంట్రాక్ట్గా పనిచేసినట్లయితే, గెస్ట్గా పనిచేస్తున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తాం, లేకపోతే నో అని క్లిక్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మనం అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే సెకండ్ ప్రొఫైల్ కూడా కంప్లీట్ అవుతుంది. థర్డ్ ప్రొఫైల్ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్. ట్రైనింగ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ఎన్కి మనం ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్, కంప్యూటర్ యూజింగ్ మీద ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేస్తాం. ట్రైనింగ్ రిసీవ్డ్, ఇంతకుముందు మనం ఏమైనా వేటిలో అయినా మనం ట్రైనింగ్ తీసుకున్నట్లయితే దాన్ని క్లిక్ చేస్తాం. ట్రైనింగ్ నీడెడ్, వర్కింగ్ డేస్ స్పెండ్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్. ఏమైనా నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ కింద మనం వర్క్ చేసినట్లయితే ఆ నెంబర్స్ని మనం అక్కడ చూపిస్తాం, లేదంటే 0 కూడా పెట్టచ్చు. ఏ లాంగ్వేజ్ మీద మనకు కమాండింగ్ ఉంది, లాంగ్వేజ్ 1 అయితే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఇంకా అదర్ లాంగ్వేజ్ మీద కూడా మీకు కమాండింగ్ ఉన్నట్లయితే అదర్ లాంగ్వేజెస్ కూడా ఎంచుకోవచ్చు. వెదర్ ట్రైన్డ్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ స్కూల్ ఫర్ ఎన్షూరింగ్ చైల్డ్ సేఫ్టీ మీద ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్, లేకపోతే నో. వెదర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఆన్ సైబర్ సేఫ్టీ ఆన్ సైకోసోషల్ ఆస్పెక్ట్స్, ఇలాంటి వాటి మీద మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ ఆర్ నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఒకసారి చదివి మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ ఆర్ నోని ఒకసారి క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనం అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే థర్డ్ ప్రొఫైల్ మనకు కంప్లీట్ అయినట్టు అర్థం. ఇలా మన పాఠశాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుని యొక్క వివరాలన్నిటినీ అప్డేట్ చేసినట్లయితేనే మనకు డాష్ బోర్డ్లో ఉన్నటువంటి క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ అని వస్తుంది. క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీటెడ్ వద్ద ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ అని రావడానికి అందరి టీచర్స్ యొక్క ప్రొఫైల్ డేటాస్ అన్నిటిని కూడా అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి మనం క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీటెడ్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ రెగ్యులర్ టీచర్స్ యొక్క నెంబర్ కనిపిస్తుంది. కింద రిమార్క్ ఉంది కదా, ఆ రిమార్క్లో మీరు ఏదైనా నో రిమార్క్ కానీ కంప్లీటెడ్ అని కానీ వెరిఫైడ్ కానీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ బాక్స్లో క్లిక్ మార్క్ ఇచ్చినట్లయితే అందులో మనకు అప్డేట్ స్టేటస్ని క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ షూర్ టు అప్డేట్ స్టేటస్ అని అడుగుతుంది. దీన్ని కంప్లీట్ అని ఇచ్చినట్లయితే ఇది పూర్తవుతుంది.